హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఒక మంచి తమిళనాడు రెసిపీ చూద్దామండి. అదే చావ్ చావ్ కూటు. చావ్ చావ్ అంటే ఏం లేదండి, బెంగళూరు వంకాయ. దాంతో మనము పప్పు కూర తయారు చేస్తాము. చాలా చాలా యమ్మీ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఓకే, దానికోసము ఒక హాఫ్ కేజీ నేను ఈ బెంగళూరు వంకాయ తీసుకున్నానండి. దీన్ని చయోట్ అని కూడా అంటారు. ఓకే, దీన్ని మంచిగా పీల్ చేసేసి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి. మధ్యలో ఒక సీడ్ కూడా ఉంటుంది, అది కూడా తీసేయాలండి. ఓకే, సో ఇప్పుడు కూటు మసాలా తయారు చేసుకుందాము. దానికోసము 1 టీ స్పూన్ అంత కొబ్బరి నూనెలో 2 టేబుల్ స్పూన్స్ అంత ధనియాలు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి. ఓకే, దీంట్లో కారప్పొడి వేయమండి మనము. ఈ మసాలాతోనే మనకి దానికి కావాల్సిన స్పైసీనెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ వేసేసి దోరగా వేయించుకోవాలి. కూటు అనేది ఒక తమిళనాడు తమిళ్ వర్డ్ అండి. అది కూటు అంటే మిక్స్ లేదా కాంబినేషన్, అంటే పప్పు ఇంకా ఈ కొబ్బరి మసాలా ఇంకా ఒక కాయగూరతో చేసుకుని, ఏదైనా కాయగూరతో చేసుకుని దాన్ని కూటు అని అంటారనమాట. ఓకే, ఇదిగోండి మంచిగా వేగిపోయిన ఈ పప్పులన్నీను ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకోవాలి. అలాగే నేను వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర కాడలండి. వేస్తే చాలా బాగుంటుంది, బట్ ట్రెడిషనల్ వంటకాల్లో వేయరనమాట. సో అది మీ చాయిస్, మీరు కావాలంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే 1 పావు కప్ అంతా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. ఇవేమి ఎక్కువ వేగ అవసరం లేదు, లైట్గా వేడెక్కితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చల్లారనిద్దాం, పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత కుక్కర్ తీసుకుందాము. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా కొబ్బరి నూనె, దాంట్లో కాస్త ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇంకొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఈ పప్పు కూర కొంచెం డిఫరెంట్ ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుందాము. వేసేసుకొని అవి కూడా మంచిగా దోరగా వేగిన తర్వాత దీంట్లో మనము ఒక చిన్న ఆనియన్ని నేను ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని స్లైసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఎక్కువ ఏది పెద్ద వేయించవసరం లేదండి. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత మనం ఏదైతే ఈ బెంగళూరు వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో అది, ప్లస్ కొంచెం పసుపు, ప్లస్ కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుందామండి. ఓకే, సో కలిపేసుకుని మూత పెట్టేస్తామండి. ఒక్క 5 నిమిషాలు దాన్ని లో ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఈ లోపల మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో కొబ్బరి మసాలా, అది గ్రైండ్ చేసేసుకుందాము. లైట్గా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇదిగోండి ఇలాగా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఇక్కడ ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. కాస్త అంటే జస్ట్ లైట్గా ఉడికితే సరిపోతుందండి, ప్రెషర్ కుక్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ టైంలో ఒక అరకప్పు మనము మూంగ్ దాల్ అంటే పెసరపప్పు, 1 పావు కప్పు శనగపప్పు, అలాగే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కూటు పేస్ట్ని కూడా వేసేసి అన్నీ ఒకసారి మంచిగా కలపాలండి. అన్ని పప్పులు కూడా నేను కాస్త నానబెట్టుకున్నాను. శనగపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. అలాగే పెసరపప్పును కూడా నానబెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి ఎప్పుడైనా పప్పుల్ని. అలాగే ఇంకా దీనికి తగినంత వాటర్ ఎక్కువ పడుతుందండి. ఈ గ్రైండర్లో కూడా నేను కొంచెం వాటర్ వేసి తిప్పి వేసేసాను. మొత్తం ఒక 4 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఈ టైంలోనే ఉప్పు చెక్ చేసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానియాలండి. భలే టేస్ట్ ఉంటుందండి. లిటరల్లీ ఇది ట్రై చేసి చూడండి మీరు. డిఫరెంట్ పప్పు కూర అండ్ భలే కొంచెం మిరియాల ఘాటు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నిటిది టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంతే, కాస్త కొత్తిమీర వేసేస్తే ఇదిగోండి ఇది ఇంకా గట్టిగా అవుతుంది. ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు పలచగా ఉంది చూసారా కొంచెం, ఇప్పుడు ఇది గట్టిగా అయితే పోతుంది. సో వాటర్ మాత్రం తప్పకుండా ఎక్కువ వేసుకోండి. సో ఇంకా ఈ చావ్ చావ్ వెజిటబుల్కి వచ్చే వరకు దీంట్లో
డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా పనికొస్తుంది, ఎందుకంటే లో ఇన్ క్యాలరీస్ అండ్ వాటర్ కంటెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది దీంట్లో. అలాగే ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని చక్కగా రెగ్యులేట్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ప్లీజ్ షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.